నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయం అంటే రంగులు మార్చడం కాదు, ప్రజల తలరాతులు మార్చడం అని నిరూపిస్తున్న నాయకుడు. హామీ ఇవ్వడం వరకే నా బాధ్యత అనుకునేటువంటి రోజులు పోయాయి. మాట ఇచ్చానంటే అది క్షణాల్లో జరిగిపోవాల్సింది అనేటువంటి కొత్త సాంప్రదాయం వచ్చింది. అధికారం అంటే అందలం ఎక్కడం కాదు, అభాగ్యులను దగ్గరకు చేర్చుకోవడం అని నమ్మిన సిద్ధాంతం అయింది. ప్రభుత్వ నిధులు వచ్చేదాకా ఆగను, జనం కష్టం తీరాలంటే నా సొంత జేబులో డబ్బులైనా తీస్తానని తెగేసి చెబుతున్న దాతృత్వం అయింది. ఓవైపు అనుభవానికి తలవంచుతూనే మరోవైపు ప్రజా సమస్యలను తీర్చడంలో కొంగొత్త శైలిని అందుకున్నారు. రోడ్డు లేదంటే గంటల్లో మంజూరు, బడి లేదంటే రోజుల్లో నిర్మాణం. ఇవన్నీ కేవలం పొగడ్తల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో కనిపిస్తున్న వేగానికి నిదర్శనం. కూటమి పాలనలో ఆయన సృష్టిస్తున్న సరికొత్త సునామీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పాలనా ముఖ చిత్రంపై ఇప్పుడు ఒకే పదం వినిపిస్తోంది, అదే పవన వేగం. దశాబ్దాలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదలాలంటే గగనమైపోయే పరిస్థితి నుంచి గంటల వ్యవధిలో నిధులు మంజూరయ్యే దశకు పాలన చేరుకుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కేవలం నిర్ణయాలు తీసుకోవడం లేదు, వ్యవస్థలో పేరుకుపోయిన జడత్వాన్ని తనదైన శైలిలో వదిలిస్తున్నారని స్పష్టమవుతోంది. దేశానికి ప్రపంచ కప్ అందించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అంధ క్రీడాకారిణి దీపిక ఆవేదన ఒక విజ్ఞాపనగా మిగిలిపోలేదు. ఆమె తన గ్రామం తంబాళ్లహట్టికి రోడ్డు లేదని చెప్పిన మరుక్షణమే అధికార యంత్రాంగం ఉలిక్కి పడేలా స్పందన వచ్చింది. యుద్ధ ప్రాతిపదికన ఏకంగా 6.20 కోట్లకు పైగా నిధులు మంజూరు కావడం ఒక రాజకీయ నాయకుడి స్పందనలా కాకుండా సాటి మనిషి ఆవేదనకు దక్కిన గౌరవంగా భావించాలి. కళ్లలో వెలుగు లేకపోయినా దేశం కోసం ఆడిన ఆ బిడ్డ ఊరు ఇకపై అంధకారంలో ఉండకూడదన్న పవన్ సంకల్పం ఇక్కడ బలంగా కనిపించింది. అంతేకాదు, గిరిజన గూడాల్లో వినిపించిన ఆర్తనాదాలకు సమాధానం దొరకడానికి ఇన్నేళ్లు పట్టింది. గూట్లపాడు యువకుడి కన్నీటిలో పల్నాడు వెతలు కనిపించినప్పుడు అటవీ అనుమతుల పేరుతో జరిగే కాలయాపనను పక్కన పెట్టి 48 గంటల్లో పనులు మొదలవ్వాలని ఆదేశం అధికార దర్పానికి నిదర్శనం కాదు, అంతకంటే వేగంగా స్పందించే మానవత్వానికి ప్రతీక. డోలీ మోతలే దిక్కైన బతుకులకు తాను అండగా ఉంటానని భరోసా ఇవ్వడం చూస్తుంటే పాలకుడిలో ఉండాల్సింది అధికారం మాత్రమే కాదు, ఆర్ద్రత కూడా అని అర్థమవుతోంది. ఇక కానిస్టేబుల్ నియామక సభలో జరిగిన పరిణామమైతే భారతీయ రాజకీయ చరిత్రలోని అరుదైన ఘట్టంగా విశ్లేషించుకోవచ్చు. వేదికపై బాబురావు అనే యువకుడు తన ఊరి కష్టాన్ని చెప్పడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ బాధ్యతను పవన్ కు అప్పగించడం, సభ ముగిసేలోపే 3.90 కోట్లు మంజూరు కావడం, ఇదంతా ఒక సినిమాటిక్ స్క్రీన్ ప్లేలా అనిపించొచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు అనే విజనరీ, పవన్ అనే మిషనరీతో చేతులు కలిపినప్పుడు ఫలితాలు ఎంత వేగంగా ఉంటాయో ఈ ఘటన చాటి చెప్పింది. సీనియారిటీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే యువ నాయకత్వానికి ఉండాల్సిన దూకుడును పవన్ ప్రదర్శిస్తుంటే ఏపీ అభివృద్ధి డబుల్ ఇంజిన్ వేగంతో దూసుకు వెళుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. అయితే రోడ్ల విషయంలో పవన్ చూపిస్తున్న ఈ మెరుపు వేగం ఏదో ఆకస్మికంగా వచ్చిన మార్పు కాదు. ఇది ఆయన సహజ సిద్ధమైన పనితీరు అని చెప్పడానికి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే ప్రబల సాక్ష్యం. విద్యా వ్యవస్థలోనూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలోనూ ఆయన ఇదే కమిట్మెంట్ ను ప్రదర్శిస్తున్నారు.
మాట ఇవ్వడం, అది మరొక ముందే నెరవేర్చడం పవన్ మార్క్ రాజకీయంగా మారుతోంది. ఇందుకు తాజా ఉదాహరణే చిలకలూరిపేట ఘటన. డిసెంబర్ 5న పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్లు ఇస్తానని మాటిచ్చిన పవన్ క్యాలెండర్ నెల మారకముందే కేవలం 9 రోజుల్లోనే ఆ హామీని నెరవేర్చారు. ప్రభుత్వ ఫైల్ కదిలేలోపే తన సొంత నిధులు 25 లక్షలు వెచ్చించి 25 కంప్యూటర్లు లైబ్రరీని ఏర్పాటు చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. హామీ ఇచ్చి 7 గడుస్తున్నా పట్టించుకోని రోజుల్లో 9 రోజుల్లోనే ఫలితాన్ని చూపించడం అకౌంటబిలిటీకి సరికొత్త నిర్వచనం. ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం కంప్యూటర్ల సంఖ్యను, ఖర్చు చేసిన డబ్బునో కాదు, ఆ లైబ్రరీలో ఆయన పెట్టించిన పుస్తకాల ఎంపికలోని విజన్. చిన్నారుల కోసం పెదబాల శిక్ష నుంచి మొదలుకొని ఊహలకు రెక్కలు తొడిగే కాశీ మజిలీ కథల వరకు, మరోవైపు బహుభాషా ప్రావీణ్యం కోసం తమిళం, కన్నడ, ఒడియా పుస్తకాలను అందుబాటులో ఉంచడం పవన్ కళ్యాణ్లోని లోతైన విద్యా దృక్పథాన్ని ఆవిష్కరిస్తోంది. పిల్లలు కేవలం చదువుల యంత్రాలుగా కాకుండా సంపూర్ణ వికాసం కలిగిన పౌరులుగా ఎదగాలన్న తపన ఈ చర్యలో కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ఒకవైపు జరుగుతుండగానే అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లిలో పవన్ చేసిన పనిని ఒక సాహసంగా విశ్లేషించాలి. అక్కడ పిల్లలకు ఆడుకోవడానికి స్థలం లేదని తెలిసిన వెంటనే ప్రభుత్వ నిధుల కోసం చూడకుండా ఏకంగా 65 లక్షల తన సొంత నిధులను వెచ్చించి స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వడం దేశ రాజకీయ చరిత్రలోని అరుదైన ఘటన. పదవిని అడ్డు పెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకునే రోజుల్లో తన ఆస్తులను ప్రజల కోసం కరిగిస్తున్న పవన్ నైజం ఆదర్శనీయమనే పదానికి అసలైన అర్థం చెబుతోంది. అలాగే కడప మున్సిపల్ స్కూల్లో కలెక్టర్ సూచన మేరకు సొంత ఖర్చుతో అధునాతన మోడల్ కిచెన్ ఏర్పాటు చేయడం, తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం, ఇవన్నీ ఒక ప్రణాళికలో భాగం కాదు, ఆయన వ్యక్తిత్వంలో భాగం. క్షేత్రస్థాయి పర్యటనలు కేవలం ఫోటోల కోసం కాదని, అక్కడ లోటుపాట్లను సరిదిద్దడానికేనని ఈ చర్యలు రుజువు చేస్తున్నాయి. సాధారణంగా పాలకులు ప్రభుత్వ నిధులు లేవు అని తప్పించుకుంటారు. కానీ పవన్ నా దగ్గర ఉన్న నిధులు ఇస్తాను అని ముందుకొస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతకు తన వ్యక్తిగత దాతృత్వాన్ని జోడిస్తూ పార్టిసిపేటరీ గవర్నెన్స్ కు ఆయన కొత్త బాటలు వేస్తున్నారు. నిధులు వచ్చేదాకా వేచి చూడకుండా తన దగ్గర ఉన్నది ఇస్తూ పనులు మొదలు పెట్టడం, ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడం, ఈ రెండింటి కలయికే పాలనలో వేగాన్ని పెంచుతోంది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో పవన్ అధికారులతో మెలుగుతున్న తీరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన ఎక్కడా భేషజాలకు పోవడం లేదు, అధికారులపై అరవడం లేదు. సమస్య తీవ్రతను వివరించి వారిని కూడా ఆ పరిష్కారంలో భాగస్వాములను చేస్తున్నారు తప్ప బాసులా ఆర్డర్లు వేయడం లేదు. అధికారికి గౌరవం ఇస్తూనే పని రాబట్టుకునే ఈ వినయపూర్వక నాయకత్వం బ్యూరోక్రసీలో సానుకూల మార్పును తీసుకువస్తోంది. అందుకే అధికారులు కూడా పవన్ వేగానికి తగ్గట్టుగా పరుగులు పెడుతున్నారు. అంతిమంగా గంటల వ్యవధిలో రోడ్లు మంజూరు కావడం దగ్గర నుంచి రోజుల వ్యవధిలో స్కూల్స్ బాగుపడడం వరకు ఇదంతా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వ్యవస్థపై తెచ్చిన ఒత్తిడి ఫలితమే. చంద్రబాబు అనుభవం దిశానిర్దేశం చేస్తుంటే పవన్ ఆవేశం ఆచరణగా మారుతోంది. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న హడావుడిలా లేదు. దశాబ్దాలుగా నలిగిపోతున్న సామాన్యుడి కష్టాలకు పరిష్కారం దొరుకుతున్న శుభ తరుణంలా కనిపిస్తోంది. మాట ఇస్తే నెరవేర్చే నాయకుడు, కష్టం వస్తే ఆదుకునే మనిషి వెరసి పవన్ కళ్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్కు ఒక భరోసా దొరికింది. ఈ పవన వేగం ఇలాగే కొనసాగితే ఏపీ అభివృద్ధి ముఖ చిత్రం మారడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇది మార్పుకు నాంది మాత్రమే కాదు, సరికొత్త పాలనా అధ్యాయానికి శ్రీకారం కూడా. చూశారుగా, ఇది కేవలం నిధుల మంజూరు కథనం కాదు, ఒక నాయకుడి సంకల్పానికి నిదర్శనం. సాధారణంగా రాజకీయం అంటే పదవి వచ్చాక ఎంత సంపాదించామనే
లెక్కల చుట్టూ తిరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయం ప్రజలకు ఎంత సేవ చేశాం, ఎంత వేగంగా చేశామనే విలువల చుట్టూ తిరుగుతోంది. ప్రభుత్వ సొమ్ముతో పనులు చేయడం విధి, కానీ సొంత సొమ్ముతో పనులు చేయడం బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేస్తున్న ఈ పవన వేగం రేపటి తరం రాజకీయాలకు ఓ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందని భావించాలా? అధికారం అంటే దర్పం కాదు, అంకిత భావం అని నిరూపిస్తున్న ఈ ప్రయాణం మిగిలిన వారికి కూడా కనువిప్పు కలిగిస్తుందా? ఇన్నాళ్ళు నిధులు లేవని సాకులు చెప్పిన వ్యవస్థకు మనసుంటే మార్గం ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగా బదులిచ్చారు. నిజాయితీ గల పాలన అందితే అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుందో ఈ దృశ్యాలే సాక్ష్యం. ఈ కొత్త మార్పును స్వాగతిద్దాం. మరింతగా నేతల్లో స్పీడ్ పెరగాలని కోరుకుందాం.